పులివెందులలో జగన్‌కు 1,00,000 ఓట్ల మెజార్టీ. పులివెందుల ఈ పేరు వినగానే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం గుర్తుకొస్తుంది. ఆ కుటుంబంతో పాటుగా ఇక్కడి రంగనాథ స్వామి ఆలయం, పూలంగళ్ళు కూడా అంతే ఫేమస్. ఈ పూల షాపుల్లో ఎలాగైతే 3 తరాల కుటుంబాలు వ్యాపారాలు చేస్తున్నారో, ఇక్కడి రాజకీయాల్లో వైఎస్ఆర్ మరణానికి ముందు వరకు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ జెండా తప్ప మరో జెండా ఎగరలేదు. 1955 నుంచి 2010 వరకు ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా 13 సార్లు విజయం సాధించింది. ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు. అంటే ఇక్కడ నేతలు ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోవచ్చు. మహామహులకు ఈ పులివెందుల పుట్టినిల్లు. వైఎస్ఆర్ ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978 నుంచి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గానికి మకుటం లేని మహారాజుగా కొనసాగుతుంది వైఎస్ఆర్ ఫ్యామిలీ. 2019 ఎన్నికల్లో పులివెందులలో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఎన్నికలు జరిగాయి. ఏకంగా 73% ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు టీడీపీ నుంచి బరిలోకి దిగిన వెంకట సతీష్ కుమార్ రెడ్డి కంటే 50% ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. సతీష్ కుమార్ రెడ్డికి కేవలం 23% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక ఇతరులకు 4% ఓట్లు పూర్తయ్యాయి. మొత్తం 1,80,217 ఓట్లు పోలవగా జగన్ కు 1,32,356 ఓట్లు రాగా, టీడీపీ తరఫున పోటీ చేసిన సతీష్ కు 42,246 ఓట్లు వచ్చాయి. జగన్ కు 90,110 మెజార్టీ వచ్చింది. తాజాగా పులివెందుల బరిలో జగన్ మూడోసారి బరిలో నిలవగా, గత ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసిన సతీష్ వైసీపీ గుటికి చేరిపోయారు. టీడీపీ తరఫున బీటెక్ రవి పోటీ చేస్తుండగా, జగన్ గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈసారి 1,00,000 మెజార్టీ రావడం ఖాయంగా కనిపిస్తుంది. 1955లో ఈ నియోజకవర్గం ఏర్పడగా ఒక్క 1962 మినహా కాంగ్రెస్ పార్టీని మెజార్టీ సార్లు విజయం సాధించింది. 1978 నుంచి ఇక్కడ వైఎస్ కుటుంబ సభ్యులే విజయం సాధిస్తూ వస్తున్నారు. వైఎస్ఆర్ 6 సార్లు, వైఎస్ వివేకా 2 సార్లు, వైఎస్ పురుషోత్తం రెడ్డి, వైఎస్ విజయమ్మ ఒకసారి విజయం సాధించారు. ఇక 2014, 2019లో వైఎస్ జగన్ విజయం సాధించారు. 2004, 2009లో వైఎస్ గెలిచి ముఖ్యమంత్రి కాగా, 2019లో జగన్ పులివెందుల నుంచి గెలిచి సీఎం అయ్యారు. కడప జిల్లా పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. జిల్లా మొత్తం ఆ ఫ్యామిలీకి వీర విధేయులే. తన తండ్రి రాజారెడ్డి ఇమేజ్ కు తోడు తన చరిష్మాతో కడపను కంచుకోటగా నిర్మించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన కుటుంబం ఏ పార్టీలో ఉంటే కడప జనం ఆ పార్టీ వైపే. కాంగ్రెస్, వైసీపీల విషయంలో ఇది అక్షర సత్యమైంది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబాన్ని తప్పించి మరెవరికి ఓటు వేయరు అక్కడ జనాలు. ఈసారి కూడా ప్రత్యర్థులంతా ఏకమై వైఎస్ జగన్ పై దండయాత్ర చేయడాన్ని గుర్తించారు. మరోసారి వైఎస్ బిడ్డకు ఏకపక్షంగా నిలిచారు. దాదాపు 40 ఏళ్లుగా టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన పులివెందులలో ఈసారి పసుపు జెండాను రెపరెపలాడించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ విషయంలో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఉండడాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని పావులు కలుపుతున్నారు. వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందాయన్న ఆరోపణలతో పాటు వైఎస్ వివేకా హత్య కేసు తర్వాతి పరిణామాలు, వైఎస్ అవినాష్ రెడ్డి వైఖరిపై పులివెందుల ప్రజలు గుర్రగా ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీ నుంచి ఈసారి బీటెక్ రవిని జగన్ పైకి బరిలోకి దించారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు, ఇటీవల అరెస్టుపై ప్రజల్లో సానుభూతి తనను గెలిపిస్తాయని ఆయన భావిస్తున్నారు. కానీ కడప ప్రజల్లో, మరీ ముఖ్యంగా పులివెందులలో ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కడప జిల్లా ప్రజలకు వాస్తవాలను వివరించారు. తనపై జరిగిన కుట్రలను గుర్తు చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్లారు. అందుకే ఈసారి కడప జిల్లా ప్రజలు అత్యధిక మెజార్టీ ఇవ్వనున్నారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీ ఖాయమని భావిస్తున్నారు. మెజార్టీల పరంగా జగన్ పైనే కోట్లాది రూపాయల పందేలు కొనసాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.